తులారాశివారు మార్చి నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెబుతున్నది అక్షర సత్యం. ఈ లోకంలో అందరూ ద్రోహులే. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ నలుగురు వ్యక్తులను తప్ప మీరు ఎవ్వరినీ నమ్మకండి. అందుకే ఈ వీడియోను ఎవరూ లేని చోట ప్రశాంతంగా తలుపులు వేసుకుని చూడండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్నే మార్చబోతున్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వడం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మరిన్ని వాస్తవాలను నేను మీ ముందుకు తీసుకురాగలను. తులారాశి జాతకులారా, మార్చి 2026లో కేవలం ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే మీకు నిజమైన అండగా నిలుస్తారు. మిగిలిన ఎవరిని నమ్మినా సరే మీకు సర్వనాశనం తప్ప మరేమీ మిగలదు. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో వేల మంది వస్తూ ఉంటారు. కొందరు మనల్ని చూసి నవ్వుతారు, మరికొందరు మనతో కలిసి నడుస్తున్నట్టు నటిస్తారు. కానీ అసలు కష్టం వచ్చినప్పుడు ఆ గుంపంతా మాయమైపోతుంది. అప్పుడు కేవలం కొద్ది మంది మాత్రమే ఎటువంటి స్వార్థం లేకుండా, భయం లేకుండా మీ వెంటే నిలబడతారు. మార్చి 2026లో మీ జీవితంలోకి అలాంటి నలుగురు వ్యక్తులు రాబోతున్నారు. వీరు ఎక్కడి నుంచో కొత్తగా రారు, ఇప్పటికే మీ చుట్టూ ఉన్నవారే. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు మీరు వీరిని గుర్తించకుండా శత్రువుల మాటలు నమ్మి మోసపోయారు. ఈ మార్చి నెల మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతోంది. ఈ నెలలో హోలీ పండుగతో పాటు చంద్రగ్రహణం, చైత్ర నవరాత్రులు మరియు రాహు శని గ్రహాల కలయిక వల్ల ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో 3 పెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. కష్టం వచ్చినప్పుడే ఎవరు మనవారో ఎవరు పరాయివారో తెలిసిపోతుంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే ఆ నలుగురు వ్యక్తులు ఎవరో మీరు స్పష్టంగా గుర్తుపడతారు. ఆ తర్వాత వారి చేయి పట్టుకుని మీరు మీ జీవితాన్ని స్వర్గంలా మార్చుకోవచ్చు. ఒకవేళ ఈ హెచ్చరికను పట్టించుకోకుండా తప్పుడు వ్యక్తుల సాంగత్యంలో ఉంటే గనక మీ మార్చి నెల పూర్తిగా నాశనమైపోతుంది. మీరు గనక భగవంతుడిని నమ్మేవారైతే వెంటనే కమెంట్ బాక్స్లో జై భజరంగ బలి అని రాయండి. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని, ఈ నెలలో మీ సంబంధాలకు ఒక పెద్ద పరీక్షాకాలం అని చెప్పాలి. ఇప్పటి వరకు మీ చుట్టూ ఉంటూ మీతో ప్రేమిస్తున్నట్టు నటించిన వారందరి ముసుగులు తొలగిపోతాయి. మీ డబ్బు కోసమో లేదా వాళ్లకు ఏదైనా లాభం ఉంటుందనో మీ చుట్టూ తిరిగే స్వార్థపరులు ఈ నెలలో మీకు దూరం అవుతారు. కేవలం మీ చివరి నిమిషం వరకు మీ వెంట ఉండే ఆ కొద్ది మంది మాత్రమే మిగులుతారు. మార్చి 2026లో మీ దగ్గర ఉన్న డబ్బు కోసమో లేదా వాళ్ళకి ఏదైనా లాభం ఉంటుందనో మీ చుట్టూ తిరిగే స్వార్థపరులు ఈ నెలలో మీకు దూరం అవుతారు. కేవలం మీ చివరి నిమిషం వరకు మీ వెంట ఉండే ఆ కొద్ది మంది మాత్రమే మిగులుతారు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ వ్యక్తులెవరు? వీరిని మనం ఎలా గుర్తుపట్టాలి? వారు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ప్రాణ స్నేహితులు కూడా కావచ్చు. చివరకు మీ ఆఫీసులో మీతో పాటు పనిచేసేవారు కూడా కావచ్చు. వారొక పురుషుడు అవ్వచ్చు లేదా స్త్రీ అవ్వచ్చు. కానీ గ్రహ నక్షత్రాల స్థితిని బట్టి చూస్తే మార్చి నెలలో వారు మీకు అత్యంత అదృష్టాన్నిచ్చే వ్యక్తులుగా మారబోతున్నారు. వీరి పేర్లేంటో ఈ వీడియో చివరిలో నేను మీకు స్పష్టంగా చెబుతాను. ఆ పేర్లు విన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీ ఊహ దాదాపు నిజం కాబోతోంది. ఈ కలియుగంలో ఒక సరైన తోడు దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఈ వీడియోని నిర్లక్ష్యం చేస్తే గనక ఆ స్వార్థపరులు మీ జీవితాన్ని నరకంలా మార్చేస్తారు. మీకు అకస్మాత్తుగా వచ్చే సమస్యలు లేదా కష్టాల వెనక ఇలాంటి వారి చెడు దృష్టి మరియు కుట్రలు ఖచ్చితంగా ఉంటాయి. వీరు మీకు పనికిరాని సలహాలిచ్చి మీ పనులను చెడగొడతారు. మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడుతుంటారు. అయితే ఈ మార్చి నెలలో మీకు కొన్ని ముఖ్యమైన సంకేతాలు అందుతాయి. ఆ సంకేతాల ద్వారా ఎవరు మనవారో ఎవరు పరాయి వాళ్ళో మీకిట్టే అర్థమైపోతుంది. అందులో మొదటి సంకేతం ఏంటంటే, మీకు చాలా దగ్గరైన ఒక వ్యక్తి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. వారు మీకు ప్రతి చిన్న విషయంలోనూ మంచి సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఏదో భగవంతుడే స్వయంగా వచ్చి మిమ్మల్ని కాపాడుతున్నట్టుగా, మీరు ఏదైనా తప్పు చేయబోయే ముందు లేదా మీకు ఏదైనా కీడు జరగబోయే ముందు వారు మిమ్మల్ని హెచ్చరిస్తారు. నువ్వు ఆ పని చెయ్యకు, ఇలా చేస్తే బాగుంటుంది అని వారు మీ మంచి కోరి చెబుతారు. మనం ఏం చెయ్యబోతున్నాం, మన అలవాట్లేంటి అనేది మన మనసు తెలిసిన వారికి అర్థమవుతుంది. అలాంటి ఒక వ్యక్తి మీకు ఈ నెలలో తారసపడతారు. వారు మీ మనసులోని మాటను చెప్పకపోయినా గ్రహించి మీకు సరైన మార్గం చూపిస్తారు. అప్పుడు మీరు వారి చేయి అస్సలు వదలకండి.
ఆ వ్యక్తి మీ మంచి కోరి చెప్పే మాటలను వినండి. ఎందుకంటే వారు మార్చి 2026లో మీకు ఒక అదృష్ట దేవతల లేదా ఒక మార్గదర్శిలా తోడుగా నిలబడతారు. ఇక ఇప్పుడు రెండో సంకేతం ఏంటో చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో గతంలో ఉండి చాలా కాలం క్రితమే మీకు దూరమైన ఒక పాత మిత్రుడు లేదా బంధువు అకస్మాత్తుగా మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మనం స్కూల్లో చదువుకున్నప్పటి స్నేహితులు లేదా ఎప్పుడో ఏళ్ల క్రితం మాట్లాడడం మానేసిన చుట్టాలు అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయడమో లేదా తారసపడడమో జరుగుతుంది. ఇలా జరగడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. వారు మీ జీవితంలోకి ఊరికే రావడం లేదు. ఒక బలమైన ఉద్దేశ్యంతో వస్తున్నారు. వారితో కలిసి మీరొక పెద్ద ప్లాన్ లేదా ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది. నిజానికి ఇది మీ ప్లాన్ కాదు. ఈ విశ్వం రాసిన ఒక స్క్రిప్ట్ అని చెప్పాలి. మీరు వారితో కలిశారంటే మీ అదృష్టం తలుపు తట్టినట్టే లెక్క. వారు మీకిచ్చే ఒక ఐడియా లేదా వారితో కలిసి మీరు చేసే పని మీ భవిష్యత్తుని అద్భుతంగా మార్చేస్తుంది. కాబట్టి మీకు నచ్చిన, మీరు గౌరవించే ఆ పాత మిత్రుడు మళ్ళీ కనిపిస్తే వారిని దూరం పెట్టకండి. ఈ మార్చి నెలలో వారు మీకు ఒక పెద్ద ఆయుధంలా పనిచేస్తారు. ఇక మూడో సంకేతం గురించి వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా మన జీవితంలో కొందరు వ్యక్తులుంటారు. వారిని మనం ఎప్పుడూ పెద్దగా పట్టించుకోం. వాళ్ళేం చేస్తారులే అని తక్కువ అంచనా వేస్తాం. బహుశా వారికి పెద్దగా డబ్బు లేకపోవచ్చు, సమాజంలో పేరు లేకపోవచ్చు, లేదా వాళ్ళు చాలా సాదాసీదాగా ఉండవచ్చు. అందుకే మనం వాళ్ళని ఒక సామాన్యమైన వ్యక్తిలా చూస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళం లేదా వాళ్ళకి ఇచ్చే గౌరవం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ తులారాశివారు ఈ మార్చి నెలలో మీకు ఎదురయ్యే అతిపెద్ద సహాయం ఆ వ్యక్తి నుండే అవుతుంది. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారు, కోట్లలో డబ్బున్నవారు మీ కష్టకాలంలో ముఖం చాటేయవచ్చు. కానీ మీరు ఏనాడూ పట్టించుకొని ఆ సామాన్య వ్యక్తి మాత్రం మీకు ప్రాణమిచ్చి అండగా నిలబడతారు. వారు చేసే సాయం చూశాక మీ ఆలోచన విధానమే మారిపోతుంది. డబ్బున్న వాళ్లే మనకి సాయం చేస్తారు అనే భ్రమలో నుంచి మీరు బయటపడతారు. పేదరికాన్ని చూసినవారు, సమాజంలో అవమానాలు భరించిన వారు ఎవ్వరికీ ద్రోహం చెయ్యరు. ప్రాణం పోయినా తోడుంటారు. అలాంటి ఒక వ్యక్తి మార్చి 2026లో మీ కలను నిజం చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. తులారాశి జాతకులారా, ఇక్కడే మీరొక విషయాన్ని గమనించాలి. ఈ లోకంలో అందరూ మిమ్మల్ని మోసం చేసినా, అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినా సరే, ఈ మూడో వ్యక్తి మాత్రం మీ వెంటే ఉంటారు. ఎందుకంటే కష్టాలను అనుభవించిన వారు, సమాజం పెట్టిన కన్నీళ్లను చూసిన వారు ఎప్పుడూ తోటి మనిషికి ద్రోహం చెయ్యరు. అందుకే ఆ సామాన్య వ్యక్తిపై నమ్మకం ఉంచండి. ఇక నాలుగో సంకేతం గురించి ఇప్పుడు చెబుతాను. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే ఇక్కడ మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ మార్చి నెలలో మీకు ఒక సరికొత్త వ్యక్తితో పరిచయం కాబోతోంది. అది ఎలా అంటే, మీరు కొత్తగా ఏదైనా ఉద్యోగంలో చేరడం వల్ల కావచ్చు, లేదా ఏదైనా కొత్త పని మీద బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు. అకస్మాత్తుగా ఒక కొత్త మనిషి మీ జీవితంలోకి వస్తారు. అది ఒక యువకుడు కావచ్చు, లేదా ఒక యువతి కావచ్చు. మొదట చూసినప్పుడు మీకు చాలా సాదాసీదాగా అనిపిస్తారు. కానీ వారితో మాటలు కలిశాక, వారి ఆలోచనలు విన్నాక మీకొక విషయం అర్థమవుతుంది. వారి ఆలోచన విధానం మిగిలిన లోకం కంటే చాలా భిన్నంగా ఉంటుంది. చిత్రం ఏంటంటే, మీ మనస్తత్వానికి వారి మనస్తత్వానికి అచ్చంగా సరిపోతుంది. మీ ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. గ్రహగతుల ప్రకారం చూస్తే ఈ పరిచయం కేవలం స్నేహంతోనే ఆగిపోదు. అది ఒక బలమైన బంధంగా, వివాహ బంధంగా కూడా మారే అవకాశాలు మార్చి 2026లో మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన జీవిత భాగస్వామి కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించేవారు, మన మంచి కోరుకునేవారు ఇంకెవ్వరూ ఉండరు. అలాంటి ఒక ఆత్మీయ బంధం మీకు దొరకబోతోంది. వారితో మాట్లాడితే మీ మనసు తేలిక పడుతుంది. మీ గుండెకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఆ నాలుగో వ్యక్తి మీ జీవితంలోకి రావడం మీ అదృష్టానికి ఒక పెద్ద మలుపు కాబోతోంది. సరే, ఇప్పటి వరకు ఆ నలుగురు వ్యక్తులు ఎవరు, ఏ ఏ రూపాల్లో వస్తారు అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే, వీరు అసలు మనకి ఎక్కడ కనిపిస్తారు, వీరితో మన కలయిక ఎలా జరుగుతుంది. మన చుట్టూ ఉన్న బంధువుల్లో చాలామంది ఉంటారు. కొందరు పక్కనే ఉంటారు, కొందరు ఎక్కడో దూరంగా ఉంటారు. కానీ చాలామంది బంధువులు వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడే మనల్ని గుర్తు చేసుకుంటారు. అలాంటి వారి మధ్య కూడా ఎటువంటి స్వార్థం లేకుండా మిమ్మల్ని పలకరించే ఒక బంధువు మీకు కనిపిస్తే వారిని కళ్ళు మూసుకుని నమ్మండి. అలాగే చిన్నప్పటి నుండి మీతో ఉంటూ మీ సక్సెస్ చూసి మురిసిపోయే ఆ స్నేహితుడు ఎవరో ఒకసారి ఆలోచించండి. మీరు లేనప్పుడు కూడా మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే వెంటనే వారి నోరు మూయించి
మీ పక్షాన నిలబడే ఆ స్నేహితుడు ఎవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వారే మీ అసలైన తోడు. అలాగే మీరు పనిచేసే చోట మీరు లేని సమయంలో మీ పనిని చక్కబెడుతూ మీకు ఎప్పుడూ సాయం చేసే మీ తోటి ఉద్యోగి కూడా ఈ నలుగురిలో ఒకరయ్యే అవకాశం ఉంది. లేదా సాక్షాత్తు ఆ భగవంతుడే పంపిన ఒక అపరిచిత వ్యక్తి కూడా మీకు ఈ మార్చి నెలలో తారసపడి మిమ్మల్ని ఒక ఉన్నత స్థానానికి చేర్చవచ్చు. కానీ తులారాశి వారు ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ మార్చి 2026 అనేది మీ బంధాల వెనక ఉన్న అసలు నిజాలను బయటపెట్టే సమయం. అంటే మనుషుల యొక్క రెండంచుల ప్రవృత్తి, వారి లోపల ఉండే కుట్రలు అవన్నీ ఇప్పుడు బయటపడతాయి. అకస్మాత్తుగా మీరు కొన్ని చిక్కుల్లో పడవచ్చు. నేను ముందుగా చెప్పినట్టుగా ఈ నెలలో హోలీ, చంద్రగ్రహణం మరియు చైత్ర నవరాత్రులు వస్తున్నాయి. ఇవన్నీ మీకు ఒక రకమైన పరీక్షా కాలం లాంటివి. నిజమైన కష్టం వచ్చినప్పుడు మనుషులు అసలు ముఖాలు కనిపిస్తాయి. కొందరు సాకులు చెబుతారు, కొందరు మౌనంగా ఉండిపోతారు, మరికొందరు మిమ్మల్ని వదిలేసి మెల్లగా జారిపోతారు. కానీ ఆశ్చర్యకరంగా నేను చెప్పబోయే ఆ నలుగురు వ్యక్తులు మాత్రం ఎటువంటి ఆర్భాటం లేకుండా, ప్రదర్శనలు చేయకుండా సైలెంట్గా మీ వెనక కొండలా నిలబడతారు. వారు మీతో ఉన్నప్పుడు మీకు తెలియని ధైర్యం వస్తుంది. లోపల చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. జీవితంలో ఇలాంటి వ్యక్తులు మనకు తారసపడడం వెనక ఒక పెద్ద కారణం ఉంటుంది. ఏ వ్యక్తి కూడా మీ జీవితంలోకి ఊరికే రాడు. వారిని ఆ దేవుడే పంపిస్తాడు. బహుశా మార్చి నెలలో మీరు ఎదుర్కోబోయే ఏదైనా పెద్ద సమస్య నుండి మిమ్మల్ని కాపాడడానికి, మీకు సరైన దారి చూపించి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టడానికి వారిని పంపిస్తున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. అంతరిక్షంలో గ్రహాల స్థితిగతులు మారినప్పుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి మార్పులు వస్తాయి. మార్చి 2026లో గ్రహాలు ఇచ్చే సంకేతం ఏంటంటే, మీ చుట్టూ ఉన్న నిజమైన మనుషులు ఎవరో, కపట మనుషులు ఎవరో మీ కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఇప్పటి వరకు మీ కళ్లకు ఉన్న నమ్మకం అనే పొర తొలగిపోయి మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని వదిలేయాలో ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు. మార్చి 2026లో మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండబోతున్నాయి. అది మీ సొంత మనిషి అయినా సరే, వారు మీకు కీడు చేయాలని చూస్తే గ్రహాల ప్రభావం వల్ల మీరు వారిని వెంటనే గుర్తుపట్టేస్తారు. ఈ ప్రపంచంలో చాలామంది కష్టపడతారు, కానీ అందరూ సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే విజయం అనేది కేవలం కష్టపడితేనే రాదు. మన పక్కన సరైన వ్యక్తులు ఉన్నప్పుడే వస్తుంది. మార్చి నెలలో ఆ నలుగురు వ్యక్తులు మీ పక్కన నిలబడగానే మీ అదృష్టం దానంతట అదే బలపడుతుంది. వారి సలహాలు, వారి పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తాయి. ఈ నెలలో విచిత్రం ఏంటంటే, అప్పటి వరకు మీరు బాగా నమ్మిన కొందరికి మీరు దూరం అవుతారు. అస్సలు ఊహించని వ్యక్తుల మీద నమ్మకం పెరుగుతుంది. మీ మనసు ఎవరి మీదైతే అనుమానపడుతుందో వారు ఖచ్చితంగా మీకు ద్రోహం చేసే గద్దార్ అని తెలిసిపోతుంది. మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారే మీ అసలైన మనుషులు అని మీకు అర్థమైపోతుంది. ఇది ఒక రకమైన పరీక్షా సమయం. మంచి వ్యక్తులు మీ వైపు ఆకర్షితులవుతారు. చెడ్డవారు మీ జీవితం నుండి వాటంతట అవే దూరం అయిపోతారు. కొంతమంది ఎలా ఉంటారంటే, మీరు కింద పడిపోతుంటే చూసి మురిసిపోతుంటారు. మీ ఇంట్లో గొడవలు జరిగినా, మీకు కష్టాలు వచ్చినా వారికొక వినోదంలా ఉంటుందది. బయటికి స్నేహితుల్లా కనిపిస్తూనే వెనక నుండి గోతులు తవ్వే ఇలాంటి వ్యక్తుల పట్ల మార్చి నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎప్పుడూ తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీ సొంత వాళ్ల నుండి మిమ్మల్ని దూరం చేసేవాళ్ళు, అవసరం ఉన్నప్పుడు మొహం చాటేసేవాళ్ళు, వీరంతా మీకు శత్రువులే. వీరిని నమ్మితే మీ జీవితం నరకమైపోతుంది. అందుకే తులారాశి వారు మార్చి 2026లో కేవలం ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే మీకు తోడుగా ఉంటారు. ఆ నలుగురు ఎవరో, వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయో ఇప్పుడు చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ నలుగురిలో 2 పురుషులు మరియు 2 మహిళలు ఉన్నారు. ఎందుకంటే మీ జీవితంలో వీరిద్దరి పాత్ర సమానంగా ఉంది కాబట్టి. ఆ దేవుడు మీకు 2 మగాళ్లను, 2 ఆడవాళ్లను రక్షకులుగా పంపిస్తున్నాడు. వారి పేర్లలోని మొదటి అక్షరాలను ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. తులారాశి జాతకులారా, మీ జీవితంలో మగాళ్ల పాత్ర ఎంత ఉందో ఆడవాళ్ల పాత్ర కూడా అంతే ఉంది. అందుకే మీ అదృష్టాన్ని మార్చే ఆ నలుగురిలో 2 పురుషులు మరియు 2 మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఆ మొదటి వ్యక్తి ఎవరో తెలుసుకుందాం. ఇతను ఒక పురుషుడు మరియు మీకు చాలా దగ్గర బంధువు. మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని తప్పు పట్టినా, మీ మీద నిందలు వేసినా సరే, ఇతను మాత్రం మిమ్మల్ని నమ్మాడు. మిమ్మల్ని ఎప్పుడూ మాటలతో బాధ పెట్టలేదు. మీ బాధను అర్థం చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరం ఆర్తో మొదలవుతుంది. మీ బంధువుల్లో ఆర్ అనే అక్షరంతో పేరున్న వ్యక్తి ఎవరో ఒక్కసారి ఆలోచించండి.
మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మొదట అతనికే ఫోన్ చేస్తారు కదా. ఏదైనా సమస్య వస్తే ముందుగా అతనికే చెబుతారు కదా. ఆ వ్యక్తి మార్చి 2026లో మీకు కొండంత అండగా నిలుస్తాడు. మీ శత్రువులు పన్నే పెద్ద కుట్ర నుండి మిమ్మల్ని కాపాడేది ఇతనే. ఇక రెండో వ్యక్తి ఒక మహిళ. ఈమె మీరు పనిచేసే చోట ఉండవచ్చు. సాధారణంగా మహిళల మనసు చాలా పెద్దది. అందరూ బాగుండాలని కోరుకుంటారు. అలాగే మీ మీద కూడా ఈమెకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ఈమె పేరు ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలవుతుంది. ఈ ఎస్ అనే పేరు గల మహిళ మీ దురదృష్టాన్ని పారద్రోలి మీ మార్గంలోని అడ్డంకులను తొలగిస్తుంది. మీ గ్రహగతులు ఈమె గ్రహాలతో చాలా వరకు కలిసి ఉన్నాయి. అందుకే ఈ మార్చి నెలలో ఆమె నుండి మీకు ఊహించని సహకారం అందుతుంది. ఆమెతో ఎప్పుడూ టచ్లో ఉండండి. పొరపాటున కూడా ఆమెను నొప్పించేలా మాట్లాడకండి. ఒకవేళ ఆమె మీకు దూరమైతే మీ అదృష్టం కూడా మీకు దూరమైనట్టే. ఇక మూడో వ్యక్తి గురించి చెప్పాలంటే ఇతను ఒక పురుషుడు మరియు మీ ప్రాణ స్నేహితుడు. ఈ లోకంలో మనకు పుట్టుకతోనే అన్ని బంధాలు దొరుకుతాయి. కానీ స్నేహం ఒక్కటే మనం సొంతంగా వెతుక్కునే బంధం. చిన్నప్పటి నుండి మీతో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న ఆ స్నేహితుడెవరో మీకు తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో మీరు ఆర్థికంగా ఎదుగుతున్న కొద్దీ కొందరు స్నేహితులు మీ మీద అసూయ పెంచుకుని మీకు దూరమై ఉండవచ్చు. డబ్బు అనేది బంధాల మధ్య చిచ్చు పెడుతుంది. కానీ ఈ మనుషుల గుంపులో కూడా మీ విజయాన్ని చూసి తన సొంత విజయంలా మురిసిపోయే ఆ స్నేహితుడు ఒకడున్నాడు. అతని పేరు ఇంగ్లీష్ అక్షరం ఎంతో మొదలవుతుంది. నిజమే కదా ఫ్రెండ్స్. మనం ఎదుగుతున్న కొద్దీ మన చుట్టూ ఉన్న కొందరు స్నేహితులు మనల్ని చూసి కుళ్ళుకోవడం మొదలు పెడతారు. మనం ఎక్కువ డబ్బు సంపాదిస్తుంటే వాళ్ళు తట్టుకోలేక మనపై అసూయతో లోలోపల నఫరత్ పెంచుకుంటారు. కానీ ఈ స్వార్థపూరితమైన లోకంలో కూడా మీ విజయాన్ని చూసి తన సొంత విజయంలా పండుగ చేసుకునే ఆ స్నేహితుడు ఒక్కడున్నాడు. అతని పేరు ఇంగ్లీష్ అక్షరం ఎంతో మొదలవుతుంది. ఈ ఎం అనే ఆ పేరున్న స్నేహితుడు మీ కుటుంబంలో కూడా చాలా బాగా కలిసిపోతాడు. మిమ్మల్ని ఎప్పుడూ తప్పుడు పనుల జోలికి వెళ్లకుండా కాపాడుతుంటాడు. ఇలాంటి స్నేహితుడు దొరకడం మీ అదృష్టం. కాబట్టి అతన్ని అస్సలు వదులుకోకండి. అతని మంచి ఆలోచనలే మిమ్మల్ని కెరీర్లో ముందుకు నడిపిస్తాయి. ఇక నాలుగో వ్యక్తి ఒక మహిళ. ఈమె మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు, లేదా మార్చి 2026లో ఒక అపరిచితురాలిగా మీ జీవితంలోకి రావచ్చు. ఈమె పేరు ఇంగ్లీష్ అక్షరం కేతో మొదలవుతుంది. ఈ కే అనే అక్షరంతో పేరున్న మహిళ మీకు పరిచయం అయిన తర్వాత మీ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండడం వల్ల మీ బంధం చాలా బలపడుతుంది. ఈ పరిచయం చివరకు ఒక పెళ్లి సంబంధంగా మారే అవకాశం కూడా ఉంది. మార్చి నెలలో ఎవరు తోడున్నా లేకపోయినా ఈ మహిళ మాత్రం మీకు ప్రతి అడుగులో అండగా నిలబడి మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి చేరుస్తుంది. మిత్రులారా, నేను చెప్పిన ఈ నలుగురు వ్యక్తులు అంటే RSMK అనే అక్షరాలతో పేర్లున్నవారు గనక మార్చి 2026లో మీతో కలిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో నీచ స్థితిలో ఉన్న గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. మీరు ఏ పనిలో చేయి వేసినా అది బంగారం అవుతుంది. మిమ్మల్ని చూసి కుళ్ళుకునేవారు మీరు ఎదుగుతున్న తీరు చూసి నోరెళ్లబెడతారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ కలలు ఈ నెలలో నిజం కాబోతున్నాయి. చాలామందికి అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు రావడం, చేతిలో రూపాయి నిలవకపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఏదో చేయించారేమో అని అనుమానపడుతుంటారు. కానీ మార్చి నెల ప్రారంభం కాగానే ఆ నెగటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక కొత్త వెలుగు మీ జీవితంలోకి వస్తుంది. ఈ నలుగురు వ్యక్తులు ఆ భగవంతుడి మీకోసం పంపిన రక్షకులు. వారిని గుర్తించి గౌరవిస్తే మీ దారి సుగమం అవుతుంది. తులారాశి జాతకులారా, మీ మీద ఎవరైనా ఏదైనా ప్రయోగం చేశారనో, లేక నెగటివ్ ఎనర్జీ వల్లే మీ పనులు ఆగిపోతున్నాయనో మీరు భయపడుతుంటే ఇక ఆ చింత వదిలేయండి. మార్చి 2026 ప్రారంభం కాగానే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. ఒక్కొక్కరుగా ఆ చెడు వ్యక్తులు, ద్రోహులు మీ జీవితం నుండి దూరమైపోతారు. ఆ దేవుడే స్వయంగా పంపిన ఈ నలుగురు వ్యక్తులు మీ వెంటే ఉంటారు. గుర్తుంచుకోండి, ఎవరూ తోడు లేరని ఎప్పుడూ కుంగిపోవద్దు. లోకం మొత్తం ఒకవైపు ఉన్నా ఈ నలుగురు మీతో ఉంటే చాలు. మీరు దేన్నైనా సాధించగలరు. మార్చి నెలలో జరిగే ఈ మార్పులన్నీ కాలమిస్తున్న సంకేతాలు మాత్రమే. వీటిని అర్థం చేసుకుని సరైన మనుషులను గుర్తుపడితే మీ భవిష్యత్తు బంగారమే. తులారాశివారు మార్చి నెలలో మానసిక ప్రశాంతత కోసం మరియు ఆర్థిక లాభాల కోసం ప్రతి శుక్రవారం ఒక చిన్న బెల్లం ముక్కను ఆవుకు తినిపించండి. ఇది మీ జాతకంలోని దోషాలను తగ్గించి
మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తయ్యేలా చేస్తుంది. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అప్పుడే ఇలాంటి మరిన్ని వాస్తవాలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈ సమాచారాన్ని మీ ఆత్మీయులకు కూడా షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.